హైదరాబాద్లోని సంతోష్ నగర్ అపోలో ఆసుపత్రి ఎదురుగా హోంగార్డులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ మిత్రుడు రవీందర్ త్వరగా కోలుకోవాలని అన్నారు. హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా హోంగార్డులకు అన్యాయం చేశారని అన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నామని, ఈ నెల 16వ తేదీన శాంతి దీక్ష కొరకు ఇందిరా పార్క్ రావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. నా పేరు సగినాల నారాయణ, తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ సగినాల నారాయణ అని చెప్పేసి నేను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మరి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మరి మోసం చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా కవిత, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా మరి హోంగార్డులకు తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మేము విధులు బహిష్కరిస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా కంపల్సరీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హోంగార్డు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మా జేఏసీ పిలుపును గౌరవించేసి ఎవరు కూడా విధులకు రాకూడదు అని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా 16వ తారీఖు నాడు శాంతి దీక్ష ఉంటుంది. ఆ దీక్ష కూడా భారీ ఎత్తున మరి ఇందిరా పార్కు రావాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా మన మిత్రుడు రవీందర్ కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.